తెలుగు టైటన్స్ వర్సెస్ దబాంగ్ ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ లో తెలుగు టైటన్స్ అయితే ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. మెయిన్లీ 4 పాయింట్ల తేడాతో లాస్ట్ మినిట్ అయితే మన వాళ్ళు అయితే మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. సో మెయిన్లీ మన తెలుగు టైటన్స్ టీం ప్రెజర్ అనేది చాలా ఫీల్ అవుతున్నారని చెప్పి చేతులారా వాళ్ళే మ్యాచ్ అయితే పోగొట్టుకుంటున్నారు. గెలిచే మ్యాచ్ కూడా ఓడిపోయే స్టేజ్ కి అయితే మన వాళ్ళు తీసుకొస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు మన టీం దగ్గర ఎంత ఇన్ఎక్స్పీరియన్స్ ఉందో. సో అది ఇన్ఎక్స్పీరియన్స్ అనాలా ప్రెజర్ అనాలా కూడా నాకే తెలియటం లేదు. సో మన తెలుగు టైటన్స్ టీం అయితే ఇలా అయితే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు టైటిల్ గెలవడం. సో చూద్దాం, అన్బెటన్ ఉన్న ఢిల్లీ టీం ని ఓడించలేకపోయింది. మిగతా టీం నైనా ఓడించి మన వాళ్ళైతే ఈసారి ఏమన్నా కప్పు కొట్టి గెలిచే అవకాశం ఉందా లేదో చూద్దాం. మెయిన్లీ మనకి విజయ్ మాలిక్ పర్ఫార్మెన్స్ కూడా ఇంకా ఇంక్రీజ్ అవ్వాలి. సో తన పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టీమ్ కి. అలాగే భరత్ హుడా పైన డిపెండ్ అయితే ఎలా ఉంటుంది ఈ రోజు అయితే తన ప్రూవ్ చేశాడు. సో అతనైతే ఈ రోజు హ్యాండ్ చేయడం వల్ల మన టీం రైడింగ్ డిపార్ట్మెంట్ ఏం చేయలేకపోయింది. అలాగే డిఫెన్స్ డిపార్ట్మెంట్ లో కూడా ఒక మ్యాచ్ తర్వాత బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు. సో వాళ్ళైతే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోతున్నారు. చూసారుగా, మీరు కానీ మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రికెట్ మరియు కబడ్డీ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ అయితే మనం ఇస్తుంటాం. సో మన ఛానల్ అయితే ఫాలో అవడం మిస్ అవ్వద్దండి. అలాగే ఇవ్వడం లైక్ చేయడం అసలు మర్చిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.